ఏయ్ ఏయ్ చూడు నా వైపు చూడు, చూడు నా వైపు కళ్ళలో చూసి మాట్లాడు. చూసాడు ఎలా చూసాడు? చూడు నా వైపు చూడు, చిన్నడు నీళ్ళకన్నయ్య నా వైపు చూడు. మార్కులు ఎంత తక్కువ వచ్చాయి నీకు? A++ రావాలా? ఏ ఎందుకు వచ్చింది నీకు? ఏయ్ ఎందుకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి నీకు? ఎందుకు తక్కువ వచ్చాయి? ఫుడ్ ఎందుకు సరిగ్గా తినట్లేదు నువ్వు? లంచ్ బాక్స్లో లంచ్ వదిలేస్తున్నావంట, టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. నువ్వు కాక పట్టుకు చేతిలోకి పట్టుకొని. ఏయ్ మార్కులు ఎంత తక్కువ వచ్చాయి చెప్పు. చూడు నా వైపు చూడు, కళ్ళలోకి చూడు. నీకు అర్థమైపోతుందా? వాడు చూసావా? చూడు ఒకవైపే చూడు. చూడు నా వైపు చూడు, చూడు చిన్నడు నా కళ్ళలోకి చూడు. నిజంగా కదా? చిచు వాట్ ఈస్ దిస్ బిహేవియర్ చిచు? నిన్ను అక్కడ పడుకోబెట్టి పెడుతుంటే నువ్వు కూర్చుని పోతావేంటి? అప్పుడే ఇంకొకటి అన్లాక్ అయిపోయిందా నీకు స్కిల్? శుభ్రంగా నీకు మోషన్ మంచిగా అవడానికి నేను బనానా పెడుతున్నానా? బనానా అలా పడుకో, గో ఇలా స్లాంట్ గా పడుకోబెట్టి పెడుతున్నప్పుడు గో ఇలాగా. ఏ కూర్చుని పోతున్నావు? 2 రోజులు పోతే నడిచేస్తావా? స్కూల్కి వెళ్ళిపోతావా? చూడు నా వైపు చూడాలి, నువ్వు కళ్ళలోకి చూడాలా. అర్థమైపోతుంది రా వీడికి. సరే సరే వదిలే 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 వదిలే. మార్కులు తక్కువ వచ్చినా పర్లేదులే, మంచిగా చదువుకోవాలి. మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు. నానా నీకు నీకు వీడియోలు అర్థమైపోతున్నాయి ఎప్పుడే, వీడియో వైపు చూస్తున్నావు. నువ్వు ఒక ఛానల్ క్రియేట్ చేస్తావా ఏంటి? అలా అవ్వదు, మంచిగా చదువుకోవాలి ఫస్ట్. ఇంకో ఇది క్లోజ్ చేయి. నవ్వుతావు వాళ్ళు సిగ్గులేర్చి, నవ్వుతావు వాళ్ళు సిగ్గులేదు. కళ్ళలోకి చూడంటే వాడికి నిజంగా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎగ్జాక్ట్గా కళ్ళల్లో చూడన్న వెంటనే చూసేవాడు అనమాట. సో నాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ కుకింగ్ వైస్కి వచ్చేస్తే ఈరోజు దొండకాయ వెల్లుల్లి కారం వండుతున్నాను. సో అది ఒకసారి రెసిపీ చూసేద్దాము. అదిరిపోయింది తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్, ధనియాలు, మెంతులు అండ్ అదేంటి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లోని. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పచ్చికారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా, అంటే సెమీ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆల్రెడీ నేను దొండకాయలు అనేవి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తాను, ఈలో ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి. సో అవి వేసేసి ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ టైం డీటెయిల్ రెసిపీ పెడతాను, ఇప్పుడైతే కొంచెం క్విక్గా చెప్పేశాను. అండ్ ఇక్కడ నేను ఎమోషనల్ అవుతున్నాను అనమాట చాలా. ఈ క్లిప్స్ ఎందుకు పెట్టానంటే పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించి పెట్టాను. ఎందుకో అంతా కరెక్ట్గానే ఉంది, బట్ ఎందుకో డిప్రెషన్ బాగా నడుస్తుంది బుర్రలో. నేను మీకు అప్పుడప్పుడు బ్లాగ్స్లో చెప్తున్నాను కదా ఎందుకు ఇది అవుతుందని తెలియట్లేదు అది ఇది అని. మేబీ నా కోసం నాకు టైం కుదరకపోవడం వల్ల అవ్వచ్చు, మేబీ ఇంతకు ముందులా నేను లేకపోవడం అవ్వచ్చు, బాడీలో చేంజెస్ కావచ్చు, లేదంటే ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాను అనేది నాకే తెలియట్లేదు, బట్ లోపల నుంచి బాగా బాధ వచ్చేస్తుంది అనమాట. అంత బాగానే ఉంది, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. కరెక్ట్గా చెప్పాలంటే హ్యాపీ లైఫ్ అనమాట. 2 పిల్లలు చక్కగా. బాధపడడానికి ఏడవడానికి రీజన్ ఏం లేదు, బట్ ఎందుకో ఆఫ్టర్ డెలివరీ చాలా ఎందుకో తెలియట్లేదు అనమాట. బట్ రీజన్ తెలుసు, నా కోసం నాకు టైం కుదరట్లేదు అండ్ ఆల్సో నాకు నేను ఏం చేసుకోలేకపోతున్నాను. అండ్ ఇంకా చాలా డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ అనమాట కరెక్ట్గా చెప్పాలంటే. అందుకే వీడియోస్లో ఈ వీడియో కూడా తీద్దాంలే, ఇన్ కేస్ పెడితే పెడదాం, లేదంటే లేదన్నట్టుగా షూట్ చేశాను. బట్ ఎందుకో అలా పెట్టాలనిపించింది. మా చిన్నోడిని చూస్తే మంచి క్యూట్గా పడుకున్నాడు అనిపిస్తుంది, బట్ ఎందుకో ఇంకా ఏడుపు ఆగట్లేదు అనమాట. అలా ఏడుస్తూ ఉన్నాను. సో ఇలాంటి ఫేస్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో నేను ఏడుస్తూ ఉన్నాను, వాళ్ళు వేసిపోయాడు అనమాట. నా వైపు అలా చూస్తున్నాడు, మా అమ్మ ఎందుకు ఏడుస్తుందా అని. వాడికి అదేం అర్థం కాదు, నేను సరదాగా అన్నాను కానీ జస్ట్ వాడు అలా నా వైపు అలా చూస్తూ ఉంటాడు అనమాట నేను చూడకపోతే. సో అది. అండ్ పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటారు అంతే తప్ప నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీ లైఫ్. కాకపోతే అప్పుడప్పుడు అలా ఏడుపు వస్తుంది ఎందుకో.
ఎందుకో అంతే, సెవరల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. సో అది. అండ్ ఇక్కడైతే చిన్నోడిని మిట్టు ఆడిస్తున్నాడు అనమాట. బయట వర్షం పడుతుంది, విపరీతంగా వర్షం పడుతుంది. సో ఈ రాకర్ చైర్ గురించి ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. నేను నేను మీకు కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయాను. మీరు తీసుకున్నారు కదా, నేను తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటంటే. రాకర్ చైర్ మాత్రం చాలా బాగుంది. మొన్న అయితే నాకు ఫుడ్ తినిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మిట్టు అయితే ఇలాగా వీల్స్ అవి పెట్టి వీల్స్ తీయచ్చు, ఉంచొచ్చు కూడా. ఇది 5 రకాలుగా యూజ్ అవుతుంది మనకి. హై చైర్ కింద కూడా యూజ్ అంటే ఫుడ్ చైర్ కింద కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇలా మనం అటు ఇటు తిప్పడానికి వాకర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలా మనం ఏదైనా ఎంగేజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అది ఇంట్లో మాత్రమే, బయటికి పట్టుకెళ్ళడానికి అంత కరెక్ట్ కాదు ఇది. బయట స్ట్రోలర్ టైప్ ఉండదు, జస్ట్ చైర్ అంటే చైర్ అంతే. మనం ఎంగేజ్ చేయడానికి, ఏమైనా మనం కూర్చోబెట్టి మనం ఏమైనా పని చేసుకున్నప్పుడు వాడిని ఎంగేజ్ చేయడానికి, ఫుడ్ ఏదైనా తినడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా యూజ్ చేస్తున్నాం. మిట్టు ఉన్నప్పుడు అయితే అటు ఇటు తిప్పుతున్నాడు, కానీ నాకు తెలిసి మిట్టు గడ హాస్టల్కి వెళ్ళిపోయినాక ఇంకా నాకు తెలిసి అది వీల్స్ అవి తీసేస్తాను నేను, ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంచేస్తాను నేను. ఎందుకంటే ఫుడ్ అది తినిపించినప్పుడు వాడిని ఎంగేజ్ చేసేదానికి, కిచెన్లో ఉంచి నేను పని చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వీల్స్ పెట్టి నేను తిప్పడానికి అవ్వదు. పడతానమ్మా. ఆడు చూడు గాలేసేస్తున్నాడు మిట్టు కూడా. గట్టిగా పట్టుకో మిట్టు, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకోవాలి. 2 చేతులతో పట్టుకోమ్మా. చూడు మీద కూర్చో. బేసిక్గా నేను ఏడుస్తున్నట్టు, బాధపడుతున్నట్టు అసలు ప్రవీణ్కి కానీ మిట్టుకు కానీ ఏం తెలియదు అసలు. అలాగే మనలో మనం బాధపడతాం, మనలో మనమే ఇదవుతాం అనమాట. రీజన్ ఉండదు. మనం ఏడుస్తున్నట్టు వాళ్ళు చూస్తే కనుక ఏదో అయిపోయింది అన్నట్టు వాళ్ళు భయపడతారు అనమాట. యాక్చువల్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏంటనేది మనం డీల్ చేస్తున్నా కూడా మనకు అర్థమైంది. బట్ వాళ్ళకి మనం చెప్పినా సరే వాళ్ళ వల్ల ఏమైనా ఇదవుతున్నామా, లేకపోతే స్ట్రెస్ వల్ల దేని వల్ల అనేది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు భయపడతారు అన్నట్టుగా నాలో నేనే అలా ఎక్కువ నైట్ టైమ్స్ ఏడుపు వస్తుందనమాట. ఇప్పుడు ఏంటంటే సాయంత్రం టైము బాగా బాడీ వీక్ అయినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి ఇలా అయిపోతున్నాను మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అలా అనిపించేస్తుంది. సో ఇక్కడే కొంచెం ఈరోజు అందుకే ఫేస్ ఎలా ఉందనమాట, నీరసంగా ఉంది. అండ్ ఆ తర్వాత మిట్టు కానీ ఏం కావాలమ్మా, ఏమైనా చేసి పెట్టినా అని అడిగితే వాటర్ మిలన్ జ్యూస్ చేయమన్నాడు. వాడిని ఏంటంటే ఏమైనా వాడు స్వీట్ ఏమైనా అడుగుతాడా, లేకపోతే హాట్ ఏమైనా అడుగుతాడు. ఇలా అంటే వాటర్ మిలన్ జ్యూస్ చేయమ్మా, రేపు ఏమైనా కావాలంటే రేపు చెప్తానులే అన్నాడు. సో అందువల్ల ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ చేశాను. వాటర్ మిలన్ జ్యూస్ విత్ క్యూబ్స్ వేస్తాం కదా, వాటర్ మిలన్ క్యూబ్స్ కూడా కట్ చేసి వేసి అలా ప్రిపేర్ చేశాను. సో ఆ తర్వాత వాటర్ మిలన్ మొత్తం ముగ్గురికి కూడా చేసేసాను. మొత్తం నాకు, ప్రవీణ్కి, మిట్టుకి ముగ్గురికి కూడా. అండ్ ఈ లోపు అయితే ఇది మిట్టు కూడా షూట్ చేశాడు. సో వాడు బయటని ఇలాగ వర్షం పడుతుందని బయటని కూర్చున్నాం అనమాట ఇలాగా. సో నేను అలా వదలకూడదమ్మా బయట అని చెప్పేసి అంటే, సో వాడికి సెర్లాక్ కల్పిస్తే వాడే తినిపిస్తానని సెర్లాక్ కలిపి ఇస్తే వాడు తినిపిస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంక ఈరోజు మ్యాక్సిమం వాడు ఈ స్ట్రోలర్తోనే ఆడిపించాడు అనమాట వాడిని అంతా కూడా, చిన్నోడిని. వాడు కూడా హ్యాపీగా ఎంగేజ్ అవుతున్నాడు. నార్మల్గా అయితే చిన్నోడు అంత ఎంగేజ్ అవ్వడు, ఎందుకంటే ఇంకా వాడికి 6th మంతే కాబట్టి మరీ అంత బొమ్మలవి ఇచ్చి ఎంగేజ్ చేసేది ఇంకా లేదు. ముందు మనం ఏమైనా వాళ్ళకి ప్లే మ్యాట్ కానీ ఇలాంటివి ఏమైనా కొంటే ఆ ఎంగేజ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం కడుపు నిండిందా పడుకున్నారా, యూరిన్ పాస్ చేశారా, మోషన్ పాస్ చేశారా, అంతే ఉంటుంది. మరీ అంత ఆడుకునేంత ఇది రాదు. ఇంకా వాళ్ళకి కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు, కానీ ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా ఒక బొమ్మతో ఇలా ఆడుకోవాలన్నట్టుగా వాళ్ళకి రాదు కాబట్టి, సో అలా కొంచెం ఎంగేజ్ చేస్తున్నాను అనమాట. మిట్టుగా ఆడితే మాత్రం భలే ఆడతాడు వీడు. అలా చూస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయడు, జస్ట్ చూస్తూ ఉంటాడు. ఇంక ఇప్పుడు అంతకు మించి ఇంక పిల్లలు 6th మంత్లో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చూడడం, రికగ్నైజ్ చేయడం, మనం ఏమైనా మాట్లాడితే నవ్వటం, ఇదే మనకి చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు. సో ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు, గ్రోత్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఫుడ్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఫుడ్ సజెస్ట్ చేయడానికి అందరి పిల్లలు ఒకలా ఉండరు. నేనైతే చిన్నోడు కొంచెం
కొంచెం సెర్లాక్ అది కొంచెం బాగానే ఇదవుతుంది, మోషన్ అంతా పాస్ చేస్తున్నాడు అని చెప్పి నేను సెర్లాక్ అది స్టార్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను హోమ్ మేడ్ సెర్లాక్ తీసుకోలేదు, బయట సెర్లాకే తీసుకున్నాను. హోమ్ మేడ్ సెర్లాక్ నాకు అలవాట్లేదు. సో నేను ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ నేను చిన్నోడి మీద చేయదలుచుకోలేదు. సో నాకు తెలియనివి నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇవన్నీ చూసి వాడిని నేను రిస్క్లో పెట్టడం ఎందుకు అని చెప్పి నేను బయట సెర్లాక్ కొంచెం మంచి మంచి బ్రాండ్ అండ్ ఆల్సో మంచి రేటింగ్ అది ఉన్నది సెర్లాక్ తీసుకొని నేను వాడికి వీట్ యాపిల్ తీసుకున్నాను. ఫస్ట్ వీట్ యాపిల్తో స్టార్ట్ చేశాను. సో వీట్ యాపిలే తింటున్నాడు వాడు ఇప్పుడు. సో మార్నింగ్ ఫస్ట్ అయితే ఒక పూట ఇచ్చేదాన్ని, ఇప్పుడు 2 పూటలు ఇస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే నిన్నైతే క్యారెట్ యాపిల్ కలిపి స్టీమ్ చేసి పెట్టాను. నేను షార్ట్లో ఒక కుక్కర్ పెట్టాను చూసారా, ఇన్స్టాకప్ప కుక్కర్ది మల్టీపర్పస్ది. సో అందులో వెజిటబుల్స్ స్టీమ్ చేసి ఆ వెజిటబుల్స్ మ్యాష్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇచ్చానమాట. సో అది కూడా కొంచెం బాగానే వాడికి డైజెస్ట్ అయింది. ఇప్పుడైతే నేను రాగి మాల్ట్ కూడా స్టార్ట్ చేశాను. నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు అలా యాడ్ చేస్తూ ఉంటాను. నేను బలవంతంగా పెట్టదలుచుకోలేదు, వాడు హ్యాపీగా తింటూ ఉంటే వాడి మోషన్ నేను స్టూల్స్ అవి అబ్జర్వ్ చేస్తే నేను ఫుడ్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఫోన్లో చూసినవన్నీ మీరు ఫాలో చేయొద్దు, అలాగని మీరు పాతకాలపు కూడా ఫాలో చేయొద్దు. ఇప్పుడు 1 year వరకు సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వకూడదు అని అంటున్నారు కాబట్టి అది 100% కరెక్టే. నేను కూడా సాల్ట్ షుగర్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను ఒక 1 year వరకు, 1.5 year వరకు. అది చాలా కరెక్టే. డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. అంతేగాని చాలా వరకు గుడ్డిగా చేసి మీరు ఒకేసారి రైస్ పెట్టేయడం, ఒకేసారి కందిపప్పులు, లెంటిల్స్ అన్నీ కలిపి పెట్టేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సో మన కొంచెం మన పేరెంట్స్ మనకి ఏవేవి అయితే చేశారో అవి కొన్ని ఫాలో చేయడం బెటరు. అది కూడా మనం ఆలోచించి సైంటిఫికల్గా మనం ఆలోచించి ఫాలో చేయడం బెటర్. గుడ్డిగా అవే ఫాలో చేసి లేదంటే గుడ్డిగా ఆన్లైన్లో ఇన్స్టాలో ఉన్నదే ఫాలో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట. సో మీ బేబీకి ఏది మంచిదో మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవడం బెటర్ అనమాట. సో వీటన్నిటితో పాటు మనకి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. చిన్నోడికి నేను ఎంత సాలిడ్స్ ఏమైనా పెట్టినా సరే లాస్ట్కి నా ఫీడింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను పాత రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నది నేను మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి. వాడు ఎలా అరుస్తున్నాడు తెలుసా, అసలు దారుణంగా అరుస్తున్నాడు వాడు. అది ఏంటది? చి చి అలి చిచ్చు, అవలు చిచ్చు, నా కన్నయ్య, నీల్ కన్నయ్యదవ్వా, నీల్ కన్నయ్యదవ్వా.
కన్నయ్యదమ్మా నీళ్ళు తాగలేడు నీళ్ళు తాగలేడు నా నీళ్ళు కొన్నాయి కదా నా నీళ్ళు అందులోడు నీళ్ళు కన్నయ్యదా చి బోడంకాయ యాక్చువల్గా 2:30 అలా అయిపోతుంది. మ్యాక్సిమం 4:30 వరకు ఆడాడు అనమాట. అరుపులు ఆడటం ఇవన్నీ కూడా అనమాట. సో అప్పుడప్పుడు పడుకుంటున్నాడు, అప్పుడప్పుడు ఇలా కొంచెం రాత్రి జాగారాలు అవి చేస్తున్నాడు, ఇంకా మనకు తెలిసిందే. సో అండ్ నాకు ఇంకొక డిప్రెషన్ ఏంటంటే జుట్టు ఊడిపోతుంది ఇది ఒక డిప్రెషన్ ఎక్కువైపోయింది. సో మళ్ళీ నేను హెయిర్ది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. హెయిర్ అండ్ ఆల్సో హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ తీసుకుందామని ప్రయత్నిస్తున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు తెలుసు మనకు ఆరోగ్యం కొంచెం డల్ అయిందని, మన హెయిర్ ఊడిపోతుంది, మన స్కిన్ బాగాలేదు, అండ్ ఆల్సో మనకి డార్క్నెస్ ఎక్కువ అవుతుంది, ట్యాన్ ఎక్కువ అవుతుంది, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ డెలివరీ తర్వాత తెలిసినా సరే మనం ఎంత మైండ్లో చేంజ్ చేసుకుందామన్నా సరే అది కుదరదు. బికాజ్ టైం ఉండదు మనకి సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి అసలు టైం ఉండదు. ఏదో దొరికింది టైంకి ఏదో తినేయడం అంతే, అంతవరకే ఉంటుంది. ఏదో పాలు రావడం కోసం బీరకాయ అని లేకపోతే కాఫీ అని ఇవని అవని తినడం అంతే తప్ప మనకి యాక్చువల్గా మన బాడీకి ఏం అవసరం అనేది మనం కష్టం అనమాట. ఇప్పుడు అవి ఫుల్ఫిల్ చేసుకోవడం కష్టం. దాంతో ఇంట్లో క్లీనింగ్ కానీ ఇవని అవన్నీ చోర్స్ అని ఆ ప్రెషర్ ఉంటుంది. యూట్యూబ్ ఏవైనా మనం వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మన సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం కుదరదు. దీంతో మనకి స్ట్రెస్ ఎక్కువైపోయి పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో అది నేను ఉన్న ఫేజ్ అయితే అది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎలా అరుస్తున్నాడు చూసారా? 3 గంటలకు అనమాట. అందరూ పడుకుని పోయిన తర్వాత మేమిద్దరం ఇలా ఆడుకుంటాం. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ బేబీ ఫుడ్ గురించి అయితే నా ఉద్దేశం అయితే అది. సో మీరు ఎంతమంది పోస్ట్ పార్టం డిప్రెషన్తో ఇదవుతున్నారా? నేనైతే ఓవర్కమ్ అవ్వడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను. ఏదైతే ఓవర్కమ్ అవుతుందో దాన్ని నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. లైక్ వర్క్ వల్ల అవుతానా వర్క్ చేసుకుంటున్నాను, మ్యూజిక్ వల్ల అవుతాను మ్యూజిక్ వింటున్నాను. సో ఏది నచ్చితే అది దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అనమాట. సో అది ఇంకా అందులోనే ఉండిపోయినంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, హెల్త్ పాడవుతుంది అనమాట. సో అందువల్ల ఓవర్కమ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు. సో అది ట్రై చేస్తున్నా. సో ఇదే ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి మన వీడియోస్. సో దట్ నాకు కొంచెం రీచ్ ఉంటే నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. టాటా.